హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. బీజేపీ మళ్ళీ పాతపాటే అందుకుంది. రేవంత్ రెడ్డి మారబోతున్నాడు అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మళ్ళీ తాజాగా ఇదే పాటను అందుకున్నాడు. గతంలో కూడా ఆయన ఇట్లాంటి విమర్శలు చేశాడు, నిరాధార ఆరోపణలు చేశాడు. ఏంటంటే ఇప్పుడు కొత్తగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ ఆ పార్టీని ఒక ప్రక్షాళన చేసి అందరు కార్యకర్తలకు పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ పరంగా మేలు జరగాలనే ఉద్దేశంతో ఆమె మాట్లాడిన తీరు, ఆమె వచ్చిన తర్వాత మారిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే దాన్ని బేస్ చేసుకొని అట్లాగే పాలమూరులో వనపర్తిలో సీఎం మాట్లాడిన మాటలు రెండింటినీ బేస్ చేస్తూ మీడియాతో ఆయన మాట్లాడుతూ మళ్ళీ ఆమె వచ్చిందే రేవంత్ రెడ్డిని మార్చడానికి, ఇక సీఎం మనకు మారబోతున్నాడు అని మళ్ళీ అదే పాత పాట అందుకున్నాడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేఎల్పీ నేత. ఆయన గతంలో కూడా సీఎం మారుతున్నాడు, ఆయన పైన ఫిర్యాదులు వెళ్ళాయి, ఏఐసీసీకి ఫిర్యాదుల లైన్ కట్టారు, ఢిల్లీకి పోతున్నారు, అంతా ఫిర్యాదులు చేస్తున్నారు, కాబట్టి అధిష్టానం సీరియస్గా ఉంది, రాహుల్ గాంధీ మాట్లాడడం లేదు, మార్చాలనుకుంటున్నాడు, ఇవన్నీ అప్పుడు చేశాడు. ఒక 6 నెలల కింద ముచ్చట ఇది. తర్వాత మళ్ళీ ఒక ఏడాది గడిచిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆయన అదే మాట మాట్లాడుతున్నారు. దానికి ఇంకా కొత్త భాష్యంగా కొత్త విషయం జోడించాడు. ఏంటంటే డిసెంబర్ నాటికల్లా రేవంత్ రెడ్డి మారబోతున్నాడు. డిసెంబర్ వరకే ఆయన ఉంటే కూడా, అంటే ఫిబ్రవరి ఇంకో 8 నెలల లోపు డిసెంబర్ డెడ్ లైన్ పెట్టుకుంటూ ఈయనకి చెప్పినట్టుగానే ఆయన మాట్లాడిన ఆ మాటలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. వాస్తవంగా బీజేపీ బలం పుంజుకోవాలి, ఆల్టర్నేట్ శక్తిగా ఎదగాలని తహతలాడుతూ ఉంది రాష్ట్రంలో. ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడం, కేటీఆర్ ఏది పడితే అది మాట్లాడుతూ, అంటే పిచ్చోడి చేతుల రాయిలా ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్గా రియాక్షన్ చేస్తూ ఉన్నాడు కేటీఆర్. అది అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషనా, ఇంకా వేరేదా, లేకపోతే సోషల్ మీడియా కొంతమంది యూట్యూబర్లకు కావచ్చు, ఇంకా కొంతమంది వెబ్ మీడియాకు, వీళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి ఆయన నెలకే 3 కోట్ల వరకు ఖర్చు పెట్టి నడిపిస్తున్న ఆ తరుణం చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు చిన్న విషయాన్ని భూతదంలో చూస్తూ వాళ్ళేదో చెప్పడం, ఈయన దాన్ని తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసి ట్విట్టర్లో పెట్టడం, ఫేస్బుక్లో పెట్టడం, లేదా వేదికల మీద మాట్లాడడం, ఆఖరికి మీరెవరు నా బ్యాగులు మోయాల్సిన అవసరం లేదు అని మీనాక్షి నటరాజ్ అన్న మాటల్ని కూడా ఎవరో బీఆర్ఎస్ వారియర్స్ పేరుతోనో ఇంకెవరో మేడం బ్యాగులు మీ సీఎం రేవంత్ రెడ్డి మోసి సీఎం అయ్యాడు, కాబట్టి కార్యకర్తలను తప్పుపడితే, లీడర్లను తప్పుపడితే లాభం ఏముంది మీకు తెలియదా, ఇక్కడ మా సీఎం బ్యాగులు మోసి సీఎం పదవి తెచ్చుకున్నాడు అని వాళ్ళు చేసిన విమర్శ కూడా మరీ దిగజారిపోయి వేదికల మీద కూడా కేటీఆర్ మీనాక్షి నటరాజన్ ఉద్దేశించి పాపం మేడం తెలియనట్టున్నది, బ్యాగులు మోసే మనోడు సీఎం అయ్యిండు అని వాడు వీడు అరే తురే అనే దాకా వచ్చింది ఒక సీఎం. అంటే ఒక దానివల్ల ఏమవుతుందంటే రేవంత్కు జరిగే నష్టమేం లేదు. వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ ఇంతకన్నా ఎక్కువగా బురద జల్లే ప్రయత్నం, ఆయన మాటల దాటికి తట్టుకోవడం సాధ్యం కాదు. ఒకటి కేటీఆర్ ఏదైతే ఒక మంచిగా పోతున్నాడో, ఒక మాట తీరు పద్ధతితో పోతున్నాడో, సబ్జెక్ట్ వైజ్గా పోతున్నాడు అనే దాన్ని తనంతలో తానే కోల్పోతూ చిల్లరగా మాట్లాడుతున్నాడు, దిగజారి మాట్లాడుతున్నాడు అనే స్థాయికి ఈయన దిగజారుతా వస్తూ ఉన్నాడు. కాబట్టి అది ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్కి ఒక నష్టం కలిగించే అంశమని చెప్పొచ్చు, ప్రతి చిన్న విషయానికి స్పందిస్తూ వస్తున్న విషయాన్ని. అంటే ఇప్పుడు మళ్ళీ మన టాపిక్లో కొత్త విషయం ఏంటంటే కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడం, కేటీఆర్ చిల్లర మల్లర రాజకీయాలు చేయడం, అంటే ప్రతి చిన్నదానికి కూడా కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు ప్రతి అంశాన్ని లాగుతూ సోషల్ మీడియా ఎట్లయితే చిన్న వీడియో క్లిప్పింగ్లు పెట్టుకుంటూ బద్నాం చేసే కార్యక్రమం, లేకపోతే దాన్ని డిమోరలైజ్ చేసే కార్యక్రమం కావచ్చు, బాడీ షేమింగ్ చేసే ఆ కార్యక్రమాలు ఎట్లయితే చేస్తుందో దాన్ని కూడా వదలడం లేదు కేటీఆర్. అట్లా ఈ తరుణంలో అసలు ఎందుకు ఇంకా బీఆర్ఎస్ని చూడాలనే కోణంలో ప్రజా వ్యతిరేకత వస్తుంది అనేది కొంత వాస్తవమే కాంగ్రెస్ మీద. కానీ ఆల్టర్నేట్ మేమే అని వీళ్ళు చెప్పుకుంటూ తిరుగుతున్నారు, కానీ జనాలు ఇంకా పూర్తిగా విశ్వసించడం లేదు. సేమ్ టైం ఇదే ఒక గ్యాప్ని తీసుకుంటూ, ఇదే మంచి ఒక సందర్భంగా తీసుకుంటూ బీజేపీ ఏం చేస్తుందంటే ఆల్టర్నేట్ శక్తి మేమే అని చెప్పుకునే ప్రయత్నం సందర్భం వచ్చినప్పుడల్లా చేస్తున్నారు. వాళ్ళు రాష్ట్రానికి చేసింది ఏం లేకపోయినా అక్కడ సందర్భం వచ్చినప్పుడల్లా ఒక బండి సంజయ్, ఒక అరవింద్, ఒక కిషన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతూ మొత్తానికి లైవ్లో ఉండే కార్యక్రమాలు, లైమ్ లైట్లో ఉండే విధంగా చూసుకోవడంలో మాత్రం వాళ్ళు చేస్తూ వస్తున్నారు. తాజాగా మళ్ళీ బయటకు వచ్చాడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మళ్ళీ ఏమంటున్నాడు, పాత పాటని ఇంక చెప్పేదేం లేదు, అది కావాలి తెలంగాణకి, ఇది కావాలి, ఇది చెయ్యు అది చెయ్యు. ఇప్పుడు ఒక బీజేపీ లీడర్తో మాట్లాడితే ఏమన్నారంటే అత్తకు 4,000 పెన్షన్ ఏది, కోడలకు 2,500 అది వృత్తి ఇస్తాను కదా అదేది,
అది అడుగుతున్నారు జనాలు అన్నాడు. అంటే నిజంగా జనాలు ఏం కోరుకుంటున్నారో అది డిమాండ్ చేయాల్సింది పోయి, లేదా కేంద్రం నుంచి మీరు ఎట్లాగో తేలేరు, కేంద్రం గురించి మీరు మాట్లాడలేరు కాబట్టి ఎవరు రేవంత్ రెడ్డి అన్నట్టుగా మీరు ఎప్పుడైనా మోడీ దగ్గర పోయినప్పుడు కేంద్రానికి ఇది కావాలి అది కావాలని అడిగారా, లేకపోతే మమ్మల్ని తీసుకుపోయారా, రేపు మీకే క్రెడిబిలిటీ రాని మరి మీరు ఏమేమి తెచ్చారో చెప్పండి అని వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో ఆయన పాలమూరు వనపర్తి సభలో మాట్లాడిన విషయాన్ని చూసాం. వాళ్ళతో ఏది కాదు, కానీ కనీసం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా జనాలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా లేదా అనే విషయంలో సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడే తెలివి లేని బీజేపీ నేతలు ఇగో ఇలా బయటకు వచ్చి రేవంత్ రెడ్డి మారబోతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా లైన్లో ఉన్నారు, కోమటిరెడ్డి వీళ్ళంతా లైన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళలో ఎవరికో ఒకరికి ఇస్తారు, ఆమె వచ్చిందే అందుకు, మీనాక్షి నటరాజన్ డిసెంబర్ వరకు గడువు ఉంది, ఆ లోపు ఎగరగొట్టేస్తారు, వీళ్ళలో నలుగురిలో పోటీ పడుతున్న వాళ్ళు ఎవరికొకరికి ఇస్తారు, వనపర్తి సభలో మీ ఆడబిడ్డల ఆశీర్వాదాలు ఉంటే నేనే ఒక 2-3 టర్ములు సీఎంగా ఉంటా, మనదే అధికారం పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడడం కాదు రేవంత్, ముందు ఈ ఆడబిడ్డ ఆశీస్సులు తీసుకో, నువ్వు ఈమె నీకోసమే వచ్చింది, రాహుల్ గాంధీ దూతగా వచ్చింది, పంపించాడు రాహుల్ గాంధీ, నీ పని పడతాడు అంటే ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మాట్లాడుతూ దాన్ని ఒక వైరల్ చేసుకుంటూ పోవడం మూలంగా అంటే ఒక అస్థిరపరిచి ఇప్పటికే రాష్ట్రం ఆగమాగం ఉంది, కేసీఆర్ చేసిన అప్పులకు చేసిండు, ఫామ్ హౌస్లో కూర్చున్నాడు, ఇప్పుడు దీన్ని లేబెట్టుకోలేక ఏమేమో చెప్పి ఈయన వచ్చిండు, ఈయనతో శాతగా ఖజానా ఖాళీ 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 6,500,000 ఇంట్రెస్ట్ ఇప్పటి వరకు 70,000 కట్టినాం, ఆయన 7.5 లక్షల కోట్లు చేసిండు. ఇది చెప్పుకుంటానే మీటింగ్లో పబ్బం గడుపుతుండే, ఏడాది పుణ్యకాలం ఏడాది గడిచిపోయింది, హనుమూన్ పీరియడ్ కూడా అయిపోయింది, అయినా కానీ ఇప్పుడు అదే చెప్పే పరిస్థితిలో ఉంది. మొన్న ఎమ్మెల్సీ కూడా అని చెప్పి రైతు భరోసా రాలేదు, రైతు రుణమాఫీ ఇంకా పెండింగ్లో ఉందనే మొత్తుకుంటున్నారు అక్కడక్కడ, ఇంకా 4,000 పింఛను, 2,500 నిరుద్యోగ భృతి, వాళ్ళ మహిళలకు భృతి, ఇంకా ఎన్నో హామీలు అలాగే ఉన్న ఈ తరుణంలో దాన్ని ప్రశ్నిస్తూ ఒత్తిడి తెస్తూ ఏదో విధంగా జనాలకు ఎంతో కొంత మేలు చేస్తూ జనాల మధ్య ఉండాల్సిన సందర్భంలో అంతో ఇంత కవితనయ్య మళ్ళీ ఈరోజు ఒక పోస్ట్ కార్డుల ఉద్యమం, మా మహిళలకు 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తామని 10,000 పోస్ట్ కార్డుల ఉద్యమం ఒకటి స్టార్ట్ చేసింది. అంటే ఒక హుందాగా పోయే ఒక ఆందోళన, ఒక నిరసన కార్యక్రమం, ఆ నిరసన రూపాల్లో పోతూ జనాలకు దగ్గర అయ్యే అవకాశాన్ని కాకుండా ఒక వైరల్ మాటలు అంటే ఒక ఫైర్ బ్రాండ్గా మాట్లాడితే తొందరగా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా రీచ్ అయిపోతాం, జనాల్లో నానిపోతాం, మన ఫేస్ తెలిసిపోతుంది, మన గురించి డిస్కషన్ చేస్తారు, బీజేపీ ఆల్టర్నేట్ అంటే నెక్స్ట్ మనమే వస్తామనే ఒక చిన్న అంటే ఇటు ప్రధాన ప్రతిపక్షం అట్లనే తయారైంది, ప్రభుత్వం అట్లనే తయారైంది, ఆల్టర్నేట్గా శక్తిగా ఉన్నామన్న బీజేపీ కూడా అట్లనే తయారైంది. ఇది ప్రజల దౌర్భాగ్యంగా మనం చూస్తున్నాం. రాజకీయంగా ఒక రకమైన అనిశ్చితి, ఒక వాతావరణం ఎట్లా ఉందంటే టోటల్గా చెడిపోయిన వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. కుళ్ళు రాజకీయాలు, జనాల గోడు, వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏందనేది కాదు, తమ రాజకీయాలే కావాలి. ఒకళ్ళు అధికారం కాపాడుకోవడం కోసం సీఎం స్థాయిలోనన్నా ఎన్ని మాటలన్నా మాట్లాడుతున్నాడు, ఇంకొకళ్ళు అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో ఏమేమి మాట్లాడుతున్నారో అర్థమవుతలేదు. కేసీఆర్ అంటుండు వాళ్ళకి బుద్ధి వచ్చింది జనాలకు, ఎప్పటికైనా గాడిదకు గుర్రంకు తేడా తెలియాలి కదా, ఇప్పుడు తెలుసుకున్నారు, అట్లా మంచిదే జరిగింది అంతే తప్ప జనాల తప్పే తప్ప మేమేం తప్పులు చేశాము, సిట్టింగ్ ఎమ్మెల్యేల అరాచకాలు ఎట్లా ఉన్నాయి, 2 సార్లు 3 సార్లు వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళని ఎందుకు అంత పెంచి పోషించి అవినీతిని ఒక అరాచక శక్తులని పెంచాము, ఏమేమి లోపాలు చేశాము, టైం ఎందుకు ఇవ్వలేదు, కార్యకర్తలకు ఉద్యమకారులకు ఎందుకు న్యాయం చేయలేకపోయాము, ఇవన్నీ వాళ్ళ లోపాలు ఏం లేవట, కానీ జనాలకు బుద్ధి వచ్చింది వాళ్ళకి అట్లనే కావాలా అనేది ఇంటర్వ్యూలో మాట్లాడేది చెప్తా ఉన్నారు. ఇంకా ఇక్కడ కేసీఆర్ అట్లే ఉన్నాడు, కేటీఆర్ అట్లనే ఉన్నాడు, ఇక్కడ బీజేపీ అట్లనే తయారైంది, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి కూడా అట్లనే తయారైండు. జనాలు మాత్రం దౌర్భాగ్యమైన దరిద్రంలో అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ కావడం లేదు.